బుద్ధి అనేది మనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించినా రాలేదు, ఎక్కడ రాలేదు. ఇవి ఇప్పుడు మన ఏది మన ఏదో స్కూల్లో ఒక టీచర్ అంటా ఉన్నాడు. ఇటు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారు, హెడ్ మాస్టర్ అంటా ఉన్నాడు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పారు, ఇక్కడ మమ్మల్ని చెప్పనియ్యరు సార్, ఇంకా మేము ఏం చేయాలి? వాడేదో జుట్టు పెంచుకొని వచ్చిండని చెప్పేసి హెడ్ మాస్టర్ ఏదో బెదిరించాడట. ఏంట్రా ఈ హెయిర్ స్టైల్ ఏంటి, నీకు ఇది ఏంటంటే, నువ్వెవడు నాకు చెప్పడానికి, నా కొడుక్కి నాకు ఇష్టమై నేను తీసుకెళ్ళి నేను కటింగ్ చేయించిన, నువ్వెవరు నన్ను అడగటానికి, నా కొడుకు ఇష్టము ఆయనకు కావాలా అంటే ఇప్పుడు మనమే అమ్మ, ఇప్పుడు మన పిల్లల్ని మనమే జడగొట్టుకుంటున్నాం. మనం ఎవరిని అనడానికి రైటే లేదు మన దగ్గర. ఇప్పుడు ఏంటంటే నా బంగారం నాదే, కానీ కంసాలోడి దగ్గర పోతే కంసాలోడు ఏం చేస్తాడు, దాన్ని కర్ర పెడతాడు, దాన్ని కొడతాడు. కానీ అది కాకుండా లేదు లేదు నా బంగారం ఇట్లే ఉండాలా, నువ్వు కంసాలోని దగ్గర పోయినావు, నువ్వేం చేయొద్దంటే ఏం చేయలేడు కంసాలోడు. ఇప్పుడు అదే జరుగుతుంది. అది అంతే. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పట్లేదు, సొసైటీ చెప్పనియట్లేదు, టీచర్స్ చెప్పట్లేదు, స్కూల్లో నేర్చుకోవట్లేదు, ఇంకెవరు చెప్తారమ్మా? ఇప్పుడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతున్నారంటే తయారవుతారు. ఎందుకు తయారవుతారు? ఎందుకు మరి స్కూల్లో చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే? డ్రగ్స్ కామన్ అయిపోయింది కదా అనుష. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ దొరకట్లేదు చెప్పండి? డ్రగ్స్ ఆర్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్. డ్రగ్స్ ఏ ఫామ్లో అయినా మీకు కావాలంటే ఎంత ప్లెంటీ అంత ప్లెంటీకి దొరుకుతూ ఉంది. ఎంత కంట్రోల్ చేసినా ఏం చేసినా కూడా దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే ఆఫ్ మేకింగ్ మనీ. సో వీళ్ళకి ఇప్పుడు డ్రగ్ సప్లై వస్తూ ఉంది, సిటీలోకి ఫ్లోట్ అవుతూ ఉంది. కంటెంట్ వచ్చినప్పుడు, అది వచ్చినప్పుడు, సప్లై వచ్చినప్పుడు మరి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయాలి కదా. సో కొత్త వాళ్ళు కావాలి, ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు కావాలి. సో ఎక్కడ పడితే అక్కడ దాన్ని సోర్స్ చూసుకుంటారు, పిల్లలే సోర్స్గా చూసుకుంటారు. అంటే ఒకటమ్మా, ఇప్పుడు ఎంత కట్టడి చేసినా ఏం చేసినా ఈజీ మనీకి అలవాటు పడిపోయినారు అనుష. ఈజీ మనీ కావాలా. సాయంత్రం అయ్యేసరికి ఏంటంటే హయ్యెస్ట్ సేల్స్ ఆఫ్ లిక్కర్ అమ్మ, హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్ సేల్స్ ఆఫ్ లిక్కర్. తెలంగాణ ఇట్లా టాప్లో దూసుకొని పోతా ఉంది. ఏంటంటే వాడు ఏం చేసినా ఏం చేయకపోయినా సాయంత్రం అయ్యేసరికి మందేయాలి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అంటారు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏదని కాదు. మీరు చూడండి, ఇప్పుడు పోయేటప్పుడు చూసుకుంటూ వెళ్తూ ఉంటాను నేను. ఒక వైన్ షాప్ ఉంది, పొద్దున్న 10కి కూర్చొని ఉంటారు. ఇంకా మీరు మన నైబరింగ్ స్టేట్కి వెళ్తే అక్కడైతే 8 o'clock. ఒకవేళ వైన్ షాప్ ఓపెన్ లేకపోతే వెనుక కూడా మీకు సప్లై చేసే ఛాన్స్ ఉంది, ప్రొవిజన్ ఉంది. సో అంటే మన ప్రభుత్వాల లేకపోతే మనమా అనేది కాదు, మనం ఆలోచించుకోవాలి అనుష. ఏంటంటే హయ్యెస్ట్ రెవెన్యూ కదా మా దీంట్లో వచ్చేది, హయ్యెస్ట్ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందే సివిక్ సెన్స్ లాగా మాట్లాడుకున్నప్పుడు గుట్కా బ్యాన్ చేసిన అంటున్నారు. ఎక్కడ దొరకదు చెప్పండి మీకు గుట్కా? ఏ పాన్ షాప్కి వెళ్ళి అడగండి, గుట్కా కానీ తంబాకు కానీ పాన్ పరగ్ కానీ వాళ్ళు కోట్లు మింట్ అవుతున్నారు. మరి దానివల్ల ఎవరు ఆరోగ్యం చెడిపోతుందమ్మా? తంబాకు తిన్నా, గుట్కా దానికి స్పెషల్గా లగ్జరీ యాడ్స్ సార్. ఎవరు ద బెస్ట్ సినిమా యాక్టర్స్ అందరూ యాడ్స్ ఇచ్చినారమ్మా దానికి. అవును, రాజ్ కైని అని, రాజ్ పాన్ మసాలా అని, లేకపోతే పాన్ పసంద్ అని, పాన్ పెద్ద హోర్డింగ్స్. మరి దాంతో ఎంత బిజినెస్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు అది నేను తింటా 1 fine day నాకు క్యాన్సర్ వస్తుంది. ఎవరు వస్తారు చెప్పండి? ఏ హీరో అని వస్తాడా, లేకపోతే ఎవరన్నా వచ్చి నీకు రూపాయి ఇస్తారా? ఎవ్వరు అంటే ఎవరికి అయిద్దమ్మా? ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేస్ స్మోకింగ్ సిగరెట్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి దాని మీద రాసి ఉంటాడు. మనమే వెళ్ళి కొనుక్కుంటాం. మనమే లిక్కర్ కూడా ఆరోగ్యానికి హానికరం అని అంటారు, కానీ మనమే వెళ్ళి కొనుక్కుంటాము. అదే మరి పాలేమో తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తాడు, లిక్కరేమో మనం వెళ్ళి కొనుక్కొని మనమే తెచ్చుకొని తాగుతాము. నువ్వు అన్ని చోట్లలో పోయి బార్గెన్ చేస్తావు, కానీ లిక్కర్ షాప్కి వెళ్ళి బార్గెన్ చేయవు. చిన్న కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 10 రూపాయలు అంటే 5 రూపాయలకి ఇస్తామని అక్కడ బార్గెన్ చేస్తాం. మరి లిక్కర్ షాప్కి వెళ్ళి ఎందుకు బార్గెన్ చేయరు? అంటే అంత నీడ్. సో ఎవరినంటామమ్మా? అది సెల్ఫ్ కంట్రోల్ మనమే చేసుకోవాలి తప్ప మనం ఎవరిని బ్లేమ్ చేసేది ఏం లేదు ఇక్కడ. మనం ఎవరిని అంటానికి కూడా మనకు రైట్ లేదు. సార్ ఇంకోటి సార్, హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి సార్ మన ఇండియాలో. మంచి టాపిక్ అమ్మా. దాదాపు 3783 హెచ్ఐవి కేసెస్ నమోదయ్యాయి. ఎక్కడ గురించి మాట్లాడుతున్నారు? ఏ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు? సార్ బీహార్లో హెచ్ఐవి కేసెస్ పెరుగుతున్నాయి సార్. దాదాపు 3783 కేసులు నమోదయ్యాయి. అండ్ ఈవెన్ చిల్డ్రన్స్ కూడా 400+ చిల్డ్రన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు. అనుష, ఇది ఒక్క రాజస్థాన్, గుజరాత్, బీహార్ అని కాదమ్మా, ఇట్స్ ఎవ్రీవేర్. హైదరాబాద్ 2nd ప్లేస్లో ఉంది తెలుసా మరి ఆఫీస్ హెచ్ఐవిలో. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి ఒక క్యాప్షన్ వచ్చింది. ఒక ఫేమస్ న్యూస్ ఛానల్లో దీన్ని ఒక 1 month క్రితం పబ్లిష్ చేసింది. నేను ఒకరోజు స్టేటస్లో కూడా పెట్టుకున్నాను. నేను హైదరాబాద్ ఈజ్ 2nd టాప్ లిస్ట్లో ఉంది ఆఫీస్ రొమాన్స్లో, హెచ్ఐవిలో, ఎస్పెషలీ హెచ్ఐవిలో. సో ఎవరి గురించి మాట్లాడదని చెప్పండి? ఇప్పుడు ఇదేంటంటే అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, లేకపోతే అన్సేఫ్ బ్లడ్, ఇది కాదు. ఇట్స్ నథింగ్ బట్ ప్యూర్లీ ఇట్స్ అన్సేఫ్ సెక్స్. ఓకే. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా మల్టిపుల్ పార్ట్నర్స్ తోటి, లేకపోతే మల్టిపుల్
పార్ట్నర్స్ని చేంజ్ చేసుకుంటూ. కానీ ఇది ఎంత బ్యాడ్ రిజల్ట్ ఉంటుంది అంటే అనుష, ఇప్పుడు ఒక పెళ్ళిగాని అమ్మాయి ఉంది. అమ్మాయికి లేకపోతే అబ్బాయికి అన్సేఫ్ సెక్స్ ద్వారా హెచ్ఐవి వస్తే ఏంటంటే అది స్లోగా చంపేస్తుందమ్మా. హెచ్ఐవి ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ ఉంది. కానీ ఎందుకు అంటే అంత నెసిటీ ఉందా? 400 పిల్లలు ఎందుకు ఎఫెక్ట్ అయ్యారు? అది మైట్ బి ఇంజెక్షన్స్ ఆర్ ఇంజెక్షన్స్ అని ఒక్కటే కాదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అయి ఉండొచ్చు కదా. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సరే అమ్మా, అన్సేఫ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసినారు. కానీ అది ఎవరి డ్యూటీ అమ్మా? గవర్నమెంట్ డ్యూటీ కదా. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక హాస్పిటల్లో చూసినాను, నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో వేరే పని మీద వెళ్ళినాను. అక్కడ ఏంటంటే కనీసం అంటే ఇంజెక్షన్ చేస్తే కనీసం ఇట్లా ఒక కాటన్ పీస్ కూడా పెట్టట్లేదు, అంటే కాటన్ పీస్ కూడా యూజ్ చేయట్లేదు. అంటే ఐ డోంట్ ఈవెన్ నో వెదర్ ఇట్స్ అంటే అదే ఇంజెక్షన్ని దాన్ని కంటిన్యూగా వాడుతున్నారా లేకపోతే ఇంజెక్షన్ చేంజ్ చేస్తున్నారా అనేది కూడా తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మ, ఇది గవర్నమెంట్ హాస్పిటల్, మెయిన్ ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అట్లా రోజు ఒక 100 మంది 150 మంది వస్తే దాంట్లో ఎంతమందికి చేంజ్ చేస్తున్నారు? ఆ నర్స్ కానీ ఆ ఉన్న సూపరింటెండెంట్ కానీ ఎంత రూడ్గా మాట్లాడుతున్నారంటే, నీకు ఇంజెక్షన్ ఇచ్చుడే ఎక్కువ, నువ్వు కాటన్ పెట్టమంటావా లేకపోతే ఇంజెక్షన్ మార్చమంటావా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరు క్వశ్చన్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీకు వస్తుంది, స్టాక్ వస్తుందో రాదో మనకు తెలియదు. అదేదో గణేష్ మూవీలో చూపిస్తాడు కదా సార్. అదే అమ్మా, ఇప్పుడు అట్లనే జరుగుతుంది కదా. ఇప్పుడు మనము తెలియక కాదు, రేబీస్ ఇంజెక్షన్ వేసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఓన్లీ. సో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలి. అక్కడ ఏమవుతుంది నీకేం తెలుసు చెప్పు? ఇప్పుడు బీహార్ లిటరసీ రేట్ తక్కువ, ఎవరు క్వశ్చన్ చేస్తారు చెప్పండి? సో మరి అట్లాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియదు ఇంజెక్షన్ మార్చాలి అని. ఎవరైతే పిల్లోడు ఇంజెక్షన్ తీసుకుంటున్నో వాడికి తెలియదు. అన్సేఫ్ సెక్స్ అని అక్కడ మాట్లాడలేము మనం, కానీ అన్సేఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ అయి ఉండొచ్చు. దట్ కుడ్ బి అ రీజన్. కానీ ఇప్పుడు ఎంతమంది అఫెక్ట్ అయినారు దాంతో? అది మరి దానికి ఎవరు ఆన్సర్ చెప్తారమ్మా? హూజ్ రెస్పాన్సిబుల్ హియర్? ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందా లేకపోతే చేయలేదా, లేకపోతే ఆ స్టాక్ మొత్తం తీసుకెళ్ళి వీళ్ళు బయట అమ్ముకున్నారా అనేది కూడా తెలియదు. ఏమవుతుందనేది తెలియదు. ఈ మధ్య రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చూసినాను, ఒక కర్ణాటక ఎమ్మెల్యే అంటా ఉన్నాడు, నేను పోయి గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి పని చేయించుకోవాలంటే నేను కూడా లంచం ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ వచ్చింది రీసెంట్గా. సో కరప్షన్ ఎంత ఉందమ్మా. ఇప్పుడు వచ్చిన స్టాక్ వచ్చినట్టు తీసుకెళ్ళి అమ్ముకుంటే ఎక్కడుంటాయి చెప్పండి ఇంజెక్షన్స్? ఒక ఇంజెక్షన్ ఉంటే చాలు, ఎంతమందికి అన్నీ వేయచ్చు అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? అంటే నీ మోరల్ రెస్పాన్సిబిలిటీ కానీ మోరల్ కాన్షియన్స్ కానీ నీకు అట్లాంటిది అది తప్పు అని చెప్పేసి నీకు చెప్తే నువ్వు దాన్ని ఒప్పుకునే స్థాయిలో ఉన్నావా? లేవు కదా. నేను చేసేది రైట్ అనుకున్నప్పుడు మరి ఎట్లయిద్దమ్మా? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు అంతమంది పిల్లల భవిష్యత్తు ఇప్పుడు వాళ్ళకి కనీసం అది తెలుసో తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఈ పిల్లలు వెళ్ళేసి ఎవరినో పెళ్లి చేసుకుంటారు, లేకపోతే తెలియకుండా వాళ్ళ బాడీలో అది పెరుగుతూనే ఉంటుంది. అది తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఎవరికో బ్లడ్ ఇస్తుండొచ్చు. అట్లా ఎంతమందికి అది ట్రాన్స్ఫ్యూజ్ అవుతుంది? మరి ఎంతమందికి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనము? ఈజ్ ఇట్ గుడ్? ఇప్పుడు సరే బీహార్లో అంటే అది జరిగిందమ్మా, మరి ఇక్కడ మన దగ్గర ఏం జరుగుతుంది? ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, అందరూ క్వాలిఫైడ్, అందరూ ఎడ్యుకేటెడే కదా. మరి ఇక్కడ ఎందుకు వస్తుంది? మన దగ్గర ఎందుకు వస్తుంది? అన్సేఫ్ సెక్స్ కదా ప్యూర్లీ. ఇప్పుడు అక్కడైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, బ్లడ్ ఇది కాదు కదా. అవన్నీ మనకి క్లియర్గా ఉన్నాయి, డేటా అంతా క్లియర్గా ఉన్నాయి కాబట్టి. సో అంటే ఒకటమ్మా, నేను అంటే ఎవరైనా విక్టిమ్ అయ్యే వరకు కూడా తెలియదమ్మా. అంటే నాకు వస్తుందని అనుకుంటారు, కానీ ఎవరు నోబడీస్ ఇమ్యూన్ ఆర్ నోబడీస్ అబోవ్ ఎనీ. ఎవరికైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో అట్లాంటప్పుడు నాకు జరుగుతుందా లేకపోతే నేను ఇంత పెద్ద ఇది నాకు వస్తుందా అనుకోవడం తప్పు. ఎవరికైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి, అంతే తప్ప మనము వీ కెనాట్ బ్లేమ్ ద సొసైటీ, వీ కెనాట్ బ్లేమ్ ద సిస్టమ్, వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు తెలియకుండా పోయి పార్ట్నర్కి ఇంకో వ్యక్తికి కూడా అంటిస్తున్నాం కదా మనకు తెలియకుండానే పోయి వేరే వ్యక్తికి కూడా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇప్పుడు ఇన్నోసెంట్గా వైఫ్ ఉన్నా హస్బెండ్ ఉన్నా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది కదా. విచ్ ఈజ్ రాంగ్ అమ్మా. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము, మన ఇండియా గురించి మాట్లాడుకున్నాము, అండ్ ఫస్ట్ మనం ఎక్కడ మెన్ కమిషన్ గురించి మొదలెట్టుకొని ప్రజెంట్ హెచ్ఐవి దాకా మాట్లాడేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. వెల్కమ్ అమ్మా.